సినిమా ఇండస్ట్రీలోనే కాదు, భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే చాలామంది మహేష్ బాబు పేరే చెప్తారు. 50 ఏళ్లకు చేరువవుతున్నా ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తుంటాడు మహేష్ బాబు. అందుకే అతనితో కలిసి నటించాలని బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎదురు చూస్తుంటారు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తన 27 ఏళ్ల సినిమా కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించాడు. టాప్ హీరోయిన్స్తో రొమాన్స్ చేశాడు. ప్రీతి జింటా, సిమ్రాన్, సాక్షి శివానంద్, సోనాలి బింద్రే, భూమిక, రక్షిత, త్రిష, ఇలియానా, అనుష్క, కాజల్ అగర్వాల్, శ్రియా, సమంత, ప్రణీత, తమన్నా, శృతి హాసన్, రష్మిక, శ్రీలీల, పూజా హెగ్డే ఇలా ఎందరో స్టార్ హీరోయిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించారు. ప్రీతి జింటా, బిపాసా బసు, సోనాలి బింద్రే, అమృతారావు, కియారా అద్వానీ, లేటెస్ట్గా ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం మహేష్తో రొమాన్స్ చేశారు. ఇక ఈ సూపర్ స్టార్కు నమ్రతాతో వివాహమైనప్పుడు చాలామంది అమ్మాయిలు ఫీల్ అయ్యారు. ఇలా ఓ రేంజ్లో లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ను ఒక హీరోయిన్ అన్నా అని పిలిచిందట. ఆమె పిలుపునకు స్టార్ హీరో సైతం అవాక్కయ్యాడట. ఇందుకీ ఆమె ఎవరనుకుంటున్నారా? 2002లో మహేష్ నటించిన సినిమా బాబీలో దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా షూటింగ్లో మహేష్ బాబును మొదటిసారి చూసినప్పుడే అన్న అని పిలిచిందట ఆర్తి అగర్వాల్. దీంతో మహేష్ బాబు సైతం అవాక్కయ్యాడట. కారణం ఏంటి అంటే ఆర్తి అగర్వాల్ వాళ్ళ కజిన్ బ్రదర్ సైతం మహేష్లానే ఉంటాడట. తన అన్నయ్య పోలికలతో ఉన్న మహేష్ను చూడగానే ఆమెకు అలాంటి ఫీలింగ్ కలిగిందని, అందుకే అలా పిలిచానని ఆర్తి చిత్ర బృందంతో చెప్పుకొచ్చిందట. ఇక మహేష్ కూడా ఆర్తి అగర్వాల్ను కలిసి నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు అని చెప్పారట. మొత్తానికి అమ్మాయిల కళ్ళ రాకుమారుడైన మహేష్ను అన్నా అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అని చెప్పొచ్చు.